అహ్మదాబాద్లో ఐపీఎల్ కప్ గెలిచిన బెంగళూరు క్రికెట్ జట్టు స్వరాష్ట్రంలో అడుగుపెట్టిన క్షణం విషాదాన్ని నింపింది. ఆర్సీబీ జట్టు విజయోత్సవ ర్యాలీ తరువాత బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో గ్రాండ్ సన్మానం ఏర్పాటు చేసింది కర్ణాటక ప్రభుత్వం. దీంతో ఆర్సీబీ జట్టును చూసేందుకు లక్షల మంది జనం ర్యాలీ వెంట పరుగులు తీస్తూ క్రికెట్ స్టేడియానికి పోటెత్తారు. స్టేడియం సామర్థ్యానికి మించి ఫ్యాన్స్ రావడంతో స్టేడియం లోపలికి దూసుకెళ్లడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 8 మంది క్రికెట్ అభిమానులు చనిపోయారు. మరో 30 మంది గాయపడినట్లు సమాచారం. పోలీస్ భద్రత ఉన్న ముందస్తు ఏర్పాట్లు చేసినా ఊహించిన విధంగా అభిమానులు రావడం, స్టేడియంలోకి దూసుకెళ్లేందుకు పోటీ పడడం, గోడలెక్కి గేట్లెక్కి స్టేడియంలోకి వెళ్లడానికి ప్రయత్నించడంతో గందరగోళం నెలకొంది. వచ్చినోళ్ళందరూ కుర్రోళ్ళు, అందులోని క్రికెట్ పిచ్ లో ఉన్నారు. పోలీసులు ఎంత చెప్పినా మైక్లో అనౌన్స్ చేస్తున్నా వినలేదు. ఎక్కడికక్కడ తోసుకుంటూ ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే క్రికెట్ స్టేడియం గేట్ల దగ్గర తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట ఘటన తరువాత క్రికెట్ స్టేడియం గేట్లు మూసివేసి లాఠీ చార్జ్ చేసి అభిమానులను చెదరగొట్టారు. స్టేడియం వైపు ఎవరూ రావద్దని, ఇప్పటికే స్టేడియం ఫుల్ అయిందని ప్రకటించారు పోలీసులు. క్రికెట్ ఫ్యాన్స్ ఎక్కువగా వస్తారని ముందుగానే తెలిసినా సరైన ఏర్పాట్లు చేయలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. ఆర్సీబీ విజయోత్సవ సంబరాలు బెంగళూరులో పెను విషాదానికి దారితీయడంతో స్టేడియం ముందు హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. తొక్కిసలాటలో ఊపిరాడక కొందరు, గాయపడి కొందరు ఇలా చిన్నస్వామి ముందు ఆర్తనాదాలు, హాహాకారాలు చేశారు. స్టేడియం లోపల మాత్రం ఆర్సీబీ గెలుపు సంబరాలు జరుగుతూనే ఉండడం గమనార్హం.